వంట పని పెద్ద బరువు పని ఏమవుతుంది అని కావ్య అయితే అంటూ ఉంటుంది. నీకేం తెలీదు మనవరాలా, నువ్వు ఊరుకో. కడుపులో ఉంది మా ఇంటి వారసుడు. నిన్ను కాలు కింద పెట్టనిస్తే రేపు బయటికి వచ్చి నన్ను మొట్టికాయలు వేస్తాడు అని ఇందిరాదేవి అంటూ ఉంటుంది. అలా అందరూ కూడా చాలా హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక ప్రసాద్ అయితే ధాన్యలక్ష్మి దగ్గరికి వచ్చి, ఏమైంది ధాన్యం, ఎందుకు నువ్వు ఇలా ఒంటరి దానివైపోతున్నావు? అక్కడ మన కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటే ఇక్కడ కూర్చొని అలా చూస్తూ ఉంటున్నావు అని అనగానే, నా కొడుకు నేను ఎప్పుడో ఒంటరి వాళ్ళం అయిపోయాము. నా కొడుకు లేని ఆ సంతోషం నాకు అవసరం లేదు అని అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి. నువ్వు పొరపాటు పడుతున్నావు ధాన్యం. వీళ్ళేమి మన పరాయి వాళ్ళు కాదు, మన కుటుంబ సభ్యులు. కావ్య మన కోడలు, రాజు మన కొడుకు అని అంటూ ఉంటాడు ప్రసాద్ అయితే. మీరు ఏదైనా అనుకోండి, నాకు మాత్రం అసలు వాళ్ళ దగ్గర కూర్చోవాలని కూడా అనిపించడం లేదు అని అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి. అప్పుడే ప్రసాద్ అయితే బాధపడుతూ ఉంటాడు. అలా ప్రసాద్ బాధపడుతూ ఉంటే చూడలేని రాజు అయితే వెళ్ళి ప్రసాద్తో అంటూ ఉంటాడు, ఏంటి బాబాయ్ కళ్యాణ్ గురించి బాధపడుతున్నారా అంటే, కళ్యాణ్ గురించి కాదురా, మీ పిన్ని గురించే బాధపడుతున్నాను. అసలు అందరితో కలవడం మానేసింది, నవ్వడం మానేసింది, ఎప్పుడూ కూడా బెంగ పెట్టుకున్నట్టు కూర్చొని ఉంటుంది. ఆ రుద్రాణి ఏం చెప్తుందో తెలియదు కానీ అది పూర్తిగా మారిపోయింది అని అంటూ బాధపడుతూ ఉంటాడు ప్రసాద్ అయితే. నేను వెళ్ళి పిన్నితో మాట్లాడతాను, పిన్ని అసలు ఎందుకు ఇలా చేస్తున్నావని అడుగుతాను, పిన్ని ఎన్ని మార్చుకుంటాను అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక రుద్రాణి ప్రసాద్ అలాగే రాజు మాట్లాడుకునే మాటలు వినేసి వెంటనే వెళ్ళి ధాన్యలక్ష్మికి చెప్తూ ఉంటుంది. ధాన్యలక్ష్మి, నీతో మాట్లాడడానికి రాజు అయితే వస్తున్నాడు, నువ్వేం చెప్తావో నాకు తెలియదు కానీ ఆ రాజు మాత్రం అసలు ఏమి అడిగినా కూడా ఒప్పుకోవద్దు అని అంటూ ఉంటుంది రుద్రాణి. అప్పుడు ఇక ధాన్యలక్ష్మి కూర్చొని ఉండగా రాజు అయితే వస్తాడు. ఇక రాజు అయితే వచ్చి అంటూ ఉంటాడు, ఏమైంది పిన్ని, ఎప్పుడూ కూడా నవ్వుతూ కలకల్లాడుతూ తిరిగే నువ్వు ఎందుకు నువ్వు ఇలా బాధపడుతున్నావో, అసలు నీకేం కావాలి చెప్పు, ఏం చేస్తే నువ్వు ఆనందంగా ఉంటావో అని అడుగుతూ ఉంటే, నేనేం చెప్పినా చేస్తావా అని అడుగుతూ ఉంటుంది ధాన్యలక్ష్మి. మీరేం చెప్పినా చేస్తాను పిన్ని, నువ్వు సంతోషంగా ఉండడమే కావాలి, కళ్యాణ్ని అప్పుని ప్రేమగా ఇంటికి పిలిపియడమే కావాలి అని అంటూ ఉంటే, కళ్యాణ్ని ఇంటికి రమ్మంటాను, అప్పుని కోడలుగా ఒప్పుకుంటాను, నువ్వు నాకు ఒక మాట ఇస్తే తప్పకుండా అలాగే చేస్తాను అని అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి. అలా ధాన్యలక్ష్మి అనంగానే అప్పుడే ఇక రాజైతే, చెప్పు పిన్ని, ఏం చెప్పినా చేస్తానని చెప్పాను కదా, నేను ఎప్పుడైనా మాట ఇస్తే వెనక్కి తీసుకునే పరిస్థితులు నేను ఎప్పుడూ లేను అని అంటూ ఉంటే, సరే అయితే నా కొడుకు అలాగే అప్పు ఇంటికి రావాలంటే నీ భార్య గడప దాటి పుట్టింటికి వెళ్ళిపోవాలి అని అనంగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు రాజు అయితే. పిన్ని ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనంగానే, నువ్వు విన్నది నిజమే, నీ తమ్ముడు, నువ్వు ప్రాణానికి ప్రాణంగా చూసుకునే నీ తమ్ముడు ఇంటికి రావాలంటే నీ భార్య పుట్టింటికి వెళ్ళిపోవాల్సిందే, అప్పుడే నేను సంతోషంగా ఉంటాను అని అనంగానే, తప్పు పిన్ని, నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు, కావ్య ఇప్పుడు కడుపుతో ఉంది, తను ప్రెగ్నెంట్ పిన్ని, అలాంటి కడుపుతో ఉన్న దాన్ని పుట్టింటికి పంపిస్తే మన కుటుంబం గురించి నానా మాటలు అనుకుంటారు, తనని నేను వదిలి ఉండలేను అని రాజైతే అంటూ ఉంటాడు. అయితే సరే నా నాన్న నన్ను వదిలే అని అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి. అది కాదు పిన్ని అని అనగానే, ఇదే నా ఫైనల్ మాట, నువ్వు చెప్పినట్టు నీ భార్యని బయటికి పంపించేయి అని అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి. అప్పుడే ఇక రాజైతే కిందకి వెళ్తాడు. రా పిన్ని, ఇప్పుడే చెప్తాను, ఇప్పుడే నా భార్యని నేను పంపించేస్తాను, నా తమ్ముడి కన్నా నాకు ఎక్కువేం కాదు, పద పిన్ని అని అంటూ ఉంటే అప్పుడే ఇక రాజు కిందకి వెళ్ళి, కావ్య నువ్వు ఇక్కడి నుంచి నీ పుట్టింటికి వెళ్ళిపో, ఈ ఇంటికి నీకు సంబంధం లేదు, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని కళావతికి అదే కావ్యకైతే షాక్ ఇస్తాడు. దాంతో ఒక కావ్య అయితే, అసలు నేనెందుకు వెళ్ళిపోవాలి, నన్నెందుకు వెళ్ళిపోమంటున్నారు, నేనేం తప్పు చేశాను అని అడుగుతూ ఉంటుంది కావ్య. కడుపుతో ఉన్న భార్యని వెళ్ళిపోమంటావేంట్రా అని అపర్ణ, అందరూ కూడా ఇందిరాదేవి, సీతారామయ్య, సుభాష్ అడుగుతూ ఉంటారు. అప్పుడే ఇక రాజైతే, తను వెళ్ళిపోవాలమ్మా అని అనగానే, ఎందుకు వెళ్ళిపోవాలో చెప్పు అని అంటూ ఉంటే, నా తమ్ముడు ఇంటికి రావాలంటే నా భార్య పుట్టింటికి వెళ్ళిపోవాలని పిన్ని చెప్పింది, నా భార్య కన్నా నాకు నా తమ్ముడే ముఖ్యం,
వాడు ఆటో నడుపుతూ అలా కష్టపడుతుంటే నేను కూడా చూడలేకపోతున్నాను. అందుకనే నేను కావ్యని వదిలేయాలనుకుంటున్నాను అని అనగానే అప్పుడే ఇంకా క్లాప్స్ కొడుతూ ఉంటుంది అపర్ణ. ఇక క్లాప్స్ కొడుతూ వచ్చి నిజంగానే నువ్వు ఇలాగడిగావా అని అడుగుతూ ఉంటుంది ధాన్యలక్ష్మిని. అవును అడిగాను అని అనగానే అప్పుడే ఇక ధాన్యలక్ష్మి చెంప పగలగొట్టి, ఇప్పటికి కూడా నీకు నా కొడుకు గొప్ప అర్థం కావడం లేదా? తమ్ముణ్ణి ఎంతగా ప్రేమించి భార్యని కూడా వదిలేయాలనుకున్నాడో? అసలు కడుపుతో ఉన్న ఆడదాన్ని పుట్టింటికి పంపించేమని నీ నోటితో ఎలా అనగలిగావు ధాన్యలక్ష్మి? ఇన్ని రోజులు కాస్తో కూస్తో నీ మీద జాలి ఉండేది, ఈ రోజుతో ఆ జాలి కూడా వదిలిపోయింది. అసలు నువ్వు మనిషివేనా, ఆడదానివేనా అంటూ అపర్ణ అంటూ ఉంటుంది. నీ స్వార్థానికి, నీ అహంకారానికి, నీ పగ తీర్చుకోవడానికి కడుపుతో ఉన్న నా కోడలే దొరికిందా? కడుపుతో ఉన్న నా కోడల్ని పుట్టింటి కాడ వదిలేయమని అడవుల్లో రాముణ్ణి సీతని వదిలేయమని చెప్తున్నావా అని అంటూ ఉంటుంది అపర్ణ. నా కోడలు బయటికి వెళ్ళే ప్రసక్తే లేదు రాజ్. వెళ్తే అందరం కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం, అంతే తప్ప కావ్యని మాత్రం నేను వదలను అని అపర్ణ అయితే ఊహించని నిర్ణయం తీసుకుంటుంది. ఇక అపర్ణ తీసుకున్న నిర్ణయం చూసి షాక్ అయిపోతూ ఉంటాడు రాజ్ అయితే. ఇక ధాన్యలక్ష్మి కూడా అలా స్టన్ అయిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.